ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలో ఎమ్మెల్యే థామస్ అనుచరులు ఇల్లీగల్ మైనింగ్ మాఫియాపై పెద్ద దుమారం రేపింది. గత 2 నెలలుగా భారీ ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఇల్లీగల్గా గ్రావెల్ తవ్వేస్తూ టిప్పర్లతో సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు తరలించేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్యే థామస్ తమ్ముడు కాని తమ్ముడు శరవణ నేతృత్వంలో పాలసముద్రం మండలంలో అక్రమ మైనింగ్ కు తెరలేపారు. కొండల్ని పిండి చేస్తూ మొత్తం 4 చోట్ల అక్రమ మైనింగ్ దందా నడిపిస్తున్నారు. ఈ దందాపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాలసముద్రం తహసీల్దార్ను విచారణకు ఆదేశించారు. ఎస్ఎస్ఆర్ కండ్రిగా సాయినగర్, చింతకణం, అత్తిమంజరిపేట, వేపకోన ప్రాంతాల్లో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నట్టు గుర్తించినట్టు తహసీల్దార్ అరుణకుమారి తెలిపారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఈ యొక్క అక్రమ మైనింగ్ సంబంధించి ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో పాలసముద్రం మండలంలో విచారణ చేపడుతున్నారు తహసీల్దార్ అరుణకుమారి మేడం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే సాయినగర్ పరిధిలో పాలసముద్రం మండలంలో విచ్చలవిడిగా యొక్క మైనింగ్ జరుగుతున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చున్నారు. సాయినగర్లో యొక్క ఇల్లీగల్గా గ్రావెల్ అంతా కూడా పక్కన సరిహద్దులో ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతానికి తరలిపోతూ ఉండడంతో యొక్క మీడియాలో వరుస కథనాలు రావడంతో ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో పాలసముద్రం తహసీల్దార్ అరుణకుమార్ మేడం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఏ ప్రాంతాలు పరిశీలించారు, ఆమె క్షేత్రస్థాయి పర్యటనలో వాస్తవాలు ఏమనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఓవరాల్ గా చూస్తుంటే ఏమేమి మీ క్షేత్రస్థాయి పర్యటనలో వెలుగు చూసిన నిజాలు ఏంటి మేడం? ఈ రోజు వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సో ఎస్ఆర్ఆర్ కండ్రిగా వనదుర్గాపురంలో ఈ మైనింగ్ వల్ల కంప్లైంట్స్ రావడం వల్ల క్షేత్రస్థాయిలో పరిశీలించమని నాకు ఆదేశాలు రావడం జరిగింది. ప్రస్తుతం మొత్తం అంతా పరిశీలించాము. సో ఇది కంప్లైంట్ వచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఉన్న టిప్పర్స్ కానీ, ఇవి ఇక్కడ వర్క్ జరిగినప్పుడు ఉన్న టిప్పర్స్ కానీ, ఆ సిబ్బంది కానీ ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇలాంటివి ఏమీ జరగకోకుండా, ఇక ముందర ఏమీ జరగకోకుండా మా సిబ్బందిని ఇక్కడ పెట్టి ఎవరైనా వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అంటే మనం ఓవరాల్గా ఈ 4 గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు సమాచారం ఇంతకుముందు కూడా ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ తీసుకెళ్లారు. వాళ్ళు ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ యాక్షన్ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? దీని గురించి మాకైతే కంప్లైంట్స్ ఏమీ రాలేదండి. ఈసారి వచ్చింది కాబట్టి, ఇది మా నోటీసులో ఉంది కాబట్టి ఇక ముందు ఏది వచ్చినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని, లేదు మా సిబ్బంది కూడా ఇక్కడే ఉండి ఏమైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి యాక్షన్స్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం జీడి నెల్లూరు నియోజకవర్గంలో యొక్క పాలసముద్రం మండలంలో ఇల్లీగల్గా గ్రావెల్ మొత్తం అంతా స్థానిక ఎమ్మెల్యే థామస్ అనుచరులు శరవణ పేరుతో భారీ ఎత్తున యొక్క అక్రమాలకు పాల్పడుతూ భారీ ఎత్తున కొండలన్నీ కూడా చదును చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారన్నటువంటి సమాచారం ఇప్పటికే పెద్ద ఎత్తున వెలుగు చూడడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక తహసీల్దార్ అరుణకుమారి మేడం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చి ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. దీనిపైన కలెక్టర్కి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మేడం చెప్తూ ఉన్నారు. పాలసముద్రం మండలంలో భారీ ఎత్తున ప్రొక్లైన్లు పెట్టి మరీ కొండలు తవ్వేస్తూ వందల లారీలతో గ్రావెల్ని యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తూ పెద్ద సామ్రాజ్యమే సృష్టించారు. పెద్ద ఎత్తున ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ్ముడు సరణ చూస్తున్నారు. ఇంకా ఈ కాంటాక్ట్ ఇస్తున్నాను, మోహన్ గారికి కాంటాక్ట్ ఆయన 5 కోర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వడకప్పు
రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున లారీలు తిరుగుతుంటే మైనింగ్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు నిద్రపోతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిపిఐ నేతలు. ఎమ్మెల్యే థామస్ అక్రమ మైనింగ్ జరుపుతున్న పాలసముద్రంలోని 4 గ్రామాల్లో పర్యటించిన సిపిఐ నేతలు కూటమి సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్కొక్క చోట టిప్పర్లు, పెద్ద పెద్ద టిప్పర్లుతో ఉన్నాయి. అలాగే ఇటాచులు పెట్టి తోలేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని వేల టిప్పర్లు ఇక్కడి నుంచి తమిళనాడుకి బార్డర్ కాబట్టి తరలించేశారు. అధికారులు కళ్ళు ఉండి కళ్ళు లేని కబోదుల్లాగా ఉన్నారు తప్ప ఏమాత్రం పరిష్కారం చేసుకోవాలి. అలాగే ఈరోజు చుట్టుపక్కల రైతులు మా పొలాలు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టల్లో పచ్చిక ఉంటే ఆ పచ్చిక మేసేదానికి ఆవులు పోతాయి, చిన్న చిన్న చెట్లు ఉంటే ఆ మేకలు పోతాయి. ఆవిడ కూడా మేత లేకుండా చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చేస్తారు. కనీసం ఉన్నదానికి పైకి ఎక్కాలంటే మొత్తం లోడేసినారు అని రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఆర్ కండికి రైతులతో మొరబెట్టుకోవడం జరిగింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న క్వారీ యజమానుల నుంచి ఎమ్మెల్యే థామస్ భారీగా కలెక్షన్లు వసూలు చేస్తున్న ఘటన మర్చిపోకముందే ఎమ్మెల్యే అద్దె తమ్ముడు రంగంలోకి దించి మరీ గ్రావెల్, మట్టి రవాణా చేస్తూ డబ్బులు నింపుకుంటున్నారు. ఇది ప్రజల ప్రభుత్వం అంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే అసలు విషయం బోధపడుతుందని మండిపడుతున్నారు స్థానికులు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. న్నీ చోటు చేసుకుంటున్న రెవెన్యూ అధికారులకి కనిపించకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క విషయాలన్నిటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలాసార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు సిపిఐ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తున్నారన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి రెవెన్యూ అధికారులు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక నివేదిక ఇవ్వబోతున్నామంటూ పైపైన కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన 4 రోజులుగా ఇల్లీగల్ క్వారీ జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే థామస్ కనుసన్నల్లో అతని ప్రధాన అనుచరుడు శరవణ పేరుతో శరవణనే క్షేత్రస్థాయిలో ఉంటూ ఇల్లీగల్ మైనింగ్ చేపడుతున్నారన్నటువంటి విషయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చి దీనిపైన కలెక్టర్కు నివేదిక ఇస్తామంటూ పాలసముద్రం తహసీల్దార్ అరుణ్ కుమార్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పాలసముద్రం మండలం నుంచి.